ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం ముగిసింది. బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. ఈ నెల 24 వరకు విత్డ్రాకు అవకాశం ఉంది. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ఇక ప్రచారంపై నేతలు ఫోకస్ చేయనున్నారు. మరోవైపు కాంగ్రెస్ స్టార్ క్యాంపైనర్ల జాబితాలో రేవంత్, బీఆర్ఎస్ జాబితాలో కేసీఆర్ పేర్లుండటం ప్రాధాన్యం సంతరించుకున్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల గడువు ముగిసింది. చివరి రోజు కావడంతో నామినేషన్ వేసేందుకు అభ్యర్థులు భారీగా తరలివచ్చారు. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ర్యాలీగా వచ్చి నామినేషన్ వేశారు. ర్యాలీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఉన్నారు. 2023 ఎన్నికల్లోనూ దీపక్ రెడ్డి జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తమ గెలుపు తథ్యమని బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ అభివృద్ధి చేయలేదని విమర్శించారు. పైన పట్టారం లోన లోటారంలా ఉంది వాళ్ళ ఇతర పార్టీలది. భారతీయ జనతా పార్టీ బేస్ లెవెల్లో వర్క్ చేసుకుంటూ వస్తుంది. చాప కింద నీరులాగా ప్రవహిస్తూనే ఉంటుంది. ఈసారి గెలుపు తథ్యంగా మేము భావిస్తాం. వాళ్ళిద్దరు కూడా గవర్నమెంట్లలో ఉన్నోళ్ళే, ఒకరు గవర్నమెంట్ ఉన్నారు, మొన్నటిదానికి ఉన్నోళ్ళే. ఈ కింద చూడండి, ఇది కూడా మంచి ప్లేస్ అనుకుని ఇక్కడికి వచ్చినాం. ఈ కిందిది కూడా ఎక్కడ చూడ డ్రైనేజ్ పొంగుతూనే ఉంటుంది. ఇప్పుడు మీరు చూసినా మీకు తెలుస్తున్నది. సో వాళ్ళు ఏ విధమైన ముఖం పెట్టుకొని వస్తారో నాకైతే అర్థం కావట్లేదు. ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. వాళ్ళు ఏదైనా ఇస్తే తీసుకోండి, కంపల్సరీ ఓటర్ రాలా, మీరు వాళ్ళు ఇచ్చేటి తీసుకోండి. కానీ మోడీ గారు చేస్తున్నట్టు అభివృద్ధిని చూసి మేము మాత్రం మీ గురించే ఫైట్ చేస్తాం. ఇక్కడ ప్రాణాలైనా అర్పిస్తాం మీ గురించి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కుటుంబ పార్టీలకు, ప్రజలకు బుద్ధి చెప్పాలని కిషన్ రెడ్డి కోరారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కు ఓటేస్తే ఎంఐఎం కు వేసినట్లేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. కానీ జూబ్లీహిల్స్ లో ఎక్కడ చూసినా కూడా మురికి, ఎక్కడ చూసినా డ్రైనేజ్ ఓవర్ఫ్లో, ఎక్కడ చూసినా రోడ్ల గతుకులు, ఎక్కడ చూసినా రోడ్ల మీద చెత్త, ఎక్కడ చూసినా మురికి. గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చెప్పేవాళ్ళు హైదరాబాద్ ఇంటర్నేషనల్ సిటీ, హైదరాబాద్ అంతర్జాతీయ నగరము. ఇది నేను లండన్ గా చేస్తా, న్యూయార్క్ గా చేస్తా, వాషింగ్టన్ గా చేస్తా, సింగపూర్ గా చేస్తా అని చెప్పి ఆయన ఇప్పుడు ఫామ్ హౌస్ లో ఉన్నాడు. సిగ్గుండాలి ఈ ప్రభుత్వాలకు. 2 సంవత్సరాలుగా వీధి లైట్లు కాలిపోతే వీధి లైట్లు చేంజ్ చేయలేనటువంటి ఈ అసమర్థ దత్తమ ప్రభుత్వాలు ఏవైతున్నాయో ఈ ప్రభుత్వాలకు హైదరాబాద్ ప్రజలు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం. రేవంత్ రెడ్డి సర్కార్ కు బుద్ధి రావాలంటే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కోరారు. ప్రభుత్వం చెప్పేదొకటి, చేసేదొకటని అన్నారు. ఇలా జూబ్లీహిల్స్ ప్రజలు, హైదరాబాద్ ప్రజలు గమనించాలి. రేవంత్ రెడ్డి ఇలా రేపు ఏమంటాడు, జూబ్లీహిల్స్ లో గెలిస్తే నేను బస్తీ దవాఖానాలను అటకెక్కించిన, మందులు లేవు, పరీక్షలు లేవు, సిబ్బంది లేరు, జీతాలు లేవు, అయినా జూబ్లీహిల్స్ లో నాకే ఓటేసింది అంటాడు. ఇలా జూబ్లీహిల్స్ లో మీరు కర్రు కాల్చి వాత పెట్టండి. అప్పుడైతే బస్తీ దవాఖానాలు మెరుగుపడతాయి, బస్తీ దవాఖానాలకు మందులు వస్తాయి, పరీక్షలు జరుగుతాయి, ఆ సిబ్బందికి జీతాలు వస్తాయి. అంటే ఎందుకంటే ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని మనం ఎత్తి చూపాలంటే జూబ్లీహిల్స్ ప్రజలు దీని మీద మంచి నిర్ణయం తీసుకోవాలి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసమే కేటీఆర్, హరీష్ ప్రజల మధ్యకి వస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. నవీన్ యాదవ్ నామినేషన్ ర్యాలీ చూసి బీఆర్ఎస్ భయపడుతోందన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ హైదరాబాద్ ప్రజల్ని అప్రమత్తం చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి ఎన్నికలప్పుడు 1-2 అచ్చోసిన ఆంబోతుల లెక్క హైదరాబాద్ నగరంలో సంచరిస్తున్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు అంటోడు హైదరాబాద్లోనే ఉండొద్దు, చంద్రబాబు అంటే ఆయనకు హైదరాబాద్ తోటి ఏం సంబంధము, చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే ఇక్కడ ధర్నాలు పెడతా అన్నా కానీ సెటిలర్లను ధర్నాలు కూడా పెట్టి అన్నటువంటి పరిస్థితి ఆ రోజు. అంటే నియంత పాలన, అంటే ఇక్కడ ఎవ్వడు ఆంధ్ర అనే ఊసే ఎత్తొద్దు, ఆంధ్ర పాలకుల ముచ్చటే ఇక్కడ వద్దని చెప్పిన ఆయన ఇలా జూబ్లీహిల్స్ ఎన్నికలు వచ్చినాయని చెప్పి కొత్త దుకాణం స్టార్ట్ చేసిండు. బ్రహ్మాండమైన నాయకుడికి చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా డెవలప్ చేసిరు హైదరాబాద్ని. ఇలా జూబ్లీహిల్స్ ఎన్నికలలో నవీన్ యాదవ్ అనే క్యాండిడేట్ని మేము పెడితే ఆయన నామినేషన్ కార్యక్రమాన్ని చూసే వీళ్ళకి గడబట్టుకుంది. ఇక కాంగ్రెస్ నుంచి 2 సెట్ల నామినేషన్ ను అభ్యర్థి నవీన్ యాదవ్ వేశారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థి మాగంటి సునీత 3 సెట్ల నామినేషన్ వేశారు. అటు బీఆర్ఎస్ నుండి విష్ణువర్ధన్ రెడ్డి డమ్మి నామినేషన్ వేశారు. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి తరపున ఆయన భార్య ఇప్పటికే నామినేషన్ వేశారు. నామినేషన్లను బుధవారం ఆర్ఓ పరిశీలించనున్నారు. అక్టోబర్ 24 వరకు నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు గడువు ఉంది. నవంబర్ 11న పోలింగ్ నిర్వహించనున్నారు.
ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్రులు, రీజనల్ రింగ్ రోడ్ బాధిత రైతులు, ఓయూ, నిరుద్యోగ సంఘాల నాయకులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. ఆర్ఆర్ఆర్ బాధితులు, ఫార్మాసిటీ రైతులు వందలాదిగా తరలి రావడంతో వారిని పోలీసులు చెదరగొట్టారు. దీంతో వారు ఆందోళనకు దిగారు. అటు 40 మందితో స్టార్ క్యాంపెయినర్స్ తో బీఆర్ఎస్ ఓ జాబితా విడుదల చేసింది. అందులో కేసీఆర్, కేటీఆర్, హరీష్ తదితరులు ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ 40 మందితో స్టార్ క్యాంపెయినర్స్ లిస్టు ఇప్పటికే రిలీజ్ చేసింది. అందులో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తదితరులకు కీలక బాధ్యతలు అప్పగించారు. మరోవైపు ఉప ఎన్నిక పరిశీలకులుగా ఐఏఎస్ అధికారులు రంజిత్ కుమార్, ఓం ప్రకాష్, ఐఆర్ఎస్ అధికారి సంజీవ్ కుమార్ ను ఎన్నికల సంఘం నియమించింది.